బాబు గారిని చూస్తే ఒక రకమైన గౌరవం, ఒక రకమైన బాధ వేస్తది. మనిషి పెద్దాయన ఏదో చెయ్యాలనుకుంటాడు. దాంట్లో ప్రణాళికల్లో అటు ఇటు ఉంటాయి. కానీ చెప్తే వినే రకం, కానీ చెప్పనియ్యరు. ఆలోచిస్తే సరైన నిర్ణయం తీసుకోగలడు, కానీ ఆయన ఆలోచించనివ్వరు. మూర్ఖత్వాన్ని అంగీకరించడు, కానీ మూర్ఖులు చుట్టూ ఉంటారు. తన దగ్గర ఉన్న మూర్ఖుల్ని సరిచేసుకోలేక ఆయన చేస్తున్నటువంటి తప్పేంటయ్యా అంటే, ఈ దేశానికి కావలసినటువంటి విధానాల దగ్గర కూడా మూర్ఖంగా వాదించే కొంతమంది వలన పరువు పోతున్నది పార్టీకి. అయోధ్య రామాలయ నిర్మాణం అన్నటువంటిది 500 ఏళ్ల కళ ఇవాళ సాక్షాత్కారమైంది. అందుకే స్వయంగా చంద్రబాబు భేషజాలు పక్కన పెట్టి అక్కడ వెళ్ళి కూర్చున్నారు. స్వయంగా వెళ్ళి కూర్చున్నారు. మామూలుగా డాబుసరి లేకుండా బాబు కదలడం సాధ్యంగా, చుట్టూ సెక్యూరిటీ లేకుండా. అట్లాంటిది ఆ సెక్యూరిటీని అంతటిని దూరంగానే పెట్టారు. అక్కడ విఐపీల గ్యాలరీలో వెళ్ళి మామూలుగా కూర్చోవాల్సి వచ్చింది. కూర్చున్నారు ఆయన. అంతగా ఆయనే మమేకమయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే తగ్గి అయినా సరే అక్కడ బంధానికి, భారతీయ జనతా పార్టీతో బంధం కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. హిందువులకి దగ్గర పాజిటివ్ మార్క్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటే, మూర్ఖులైనటువంటి కొంతమంది కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియా వేదికగా పనికి మాలిన పోస్టులు పెట్టి ఆయన పరువు, పార్టీ పరువు తీస్తున్నారు. ఇందులో ఎన్టీ రామారావు ఫోటో పెట్టి ఎవరెన్ని గుడులు కట్టినా మా రాముడివి నీవే, మా తెలుగువారంట కొలువైన దైవం నీవే. ఎవరన్నా ఎన్టీ రామారావు ఫోటోలు ఇంట్లో తీసుకుని రాముడి ఫోటోలు తీసేసి ఏమైనా పెట్టుకుని పూజ చేస్తున్నారో మరి నాకు అర్థం కాల. అంతకంటే వెరినాగంలో ఇంకెవడో ఉండడేమో. అట్లా చేసేవాడు మూర్ఖుడు అంటాను, కానీ భక్తుడు అనను నేను. రామారావు గారు రాముడి వేషం వేశారు, అట్లాగే రావణాసుడి వేషం కూడా వేశారు, అట్లాగే దుర్యోధనుడి వేషం కూడా వేశాడు ఆయన, కర్ణుడి వేషం కూడా వేశాడు ఆయన. కాబట్టి అవన్నిట్లో కూడా ఆయన్ని చూసేసి రావణాసుడి వేషం వేశారు కాబట్టి వీళ్ళందరూ రావణులు అయ్యి, దుర్యోధనుడి వేషం వేశాడు కాబట్టి వీళ్ళందరూ దుర్యోధనులు అయిపోతారా ఏంటి? కనీస కామన్ సెన్స్. దేశమంతా ఒకవైపు ఆలోచిస్తుంటే కూడా చివరికి స్వయంగా చంద్రబాబు గారు అక్కడ రామకార్యంలో మమేకమవుతుంటే ఈ దిక్కుమాలిన పోస్టులు పెట్టి పార్టీ పరువు తీస్తుండేటువంటి ఇలాంటి దరిద్రులతోనే తెలుగుదేశానికి పెద్ద సమస్య.